అరణ్యవాసానికి సిద్ధమైన లక్ష్మణుడు అనుమతి కోసం తన భార్య ఊర్మిళ దగ్గరకు వెళ్లాడు. ఊర్మిళ, నేను అన్నయ్య రాముడి సేవలో భాగం కావాలనుకుంటున్నాను, నన్ను అడవికి వెళ్లనిస్తావా అని భారమైన హృదయంతో అడిగాడు. తన భర్త 14 దూరమవుతున్నాడని తెలిసినా ఆ వీరనారి ఏమాత్రం అడ్డు చెప్పలేదు. స్వామి, మీ ధర్మం అన్నయ్య సేవలో ఉంటే నా ధర్మం మీ నిర్ణయాన్ని గౌరవించడంలో ఉంది అంటూ చిరునవ్వుతో వీడ్కోలు పలికింది. అయితే అడవిలో రాముడ్ని సీతమ్మను రక్షించడానికి లక్ష్మణుడు 14 అస్సలు నిద్రపోకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పుడు నిద్రాదేవి లక్ష్మణుడి ముందు ప్రత్యక్షమవ్వగా, దేవి, నా వంతు నిద్రను కూడా ఎవరికైనా ఇచ్చేయ్, నేను మాత్రం మేల్కొనే ఉండాలి అని వేడుకున్నాడు. నిద్రాదేవి అయోధ్యలోని ఊర్మిళ దగ్గరకు వెళ్లగా భర్త సంకల్పం నెరవేరడం కోసం ఊర్మిళ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. నా భర్త చేసే ధర్మకార్యం కోసం ఆయన నిద్రను కూడా నేనే భరిస్తాను అని నిద్రాదేవికి మాట ఇచ్చింది. అలా అడవిలో లక్ష్మణుడు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తుంటే అయోధ్యలో ఊర్మిళ 14 నిద్రలోనే గడిపి తన భర్త త్యాగంలో భాగస్వామి అయింది. రామాయణంలో లక్ష్మణుడికి ఎంత పేరుందో వెలుగులోకి రాని ఊర్మిళ త్యాగం అంతకంటే గొప్పది. జై సీతారాం.